సార్ సార్ ఇక్కడ చూడండి సార్, శర్మ సార్. Good afternoon. Today is an auspicious day because now we are all in computer world, isn't it? So on this occasion I would like to congratulate the Department of Computer Science and Computer Applications being conducted this kind of program in memory of Charles Babbage, who is the father of computer science. Computer is the father of computer. So on this occasion, first of all, respected Vice Principal of our college, Sri Sharma Garu, and in charge of the Computer Science Department, Dr. Bhavani Madam Garu, and today's dignitaries of this occasion, Srimati Saujanya Garu. She is old student of our college and now she is working at SSGS Aided Degree College, Kundaka, as a computer science lecturer. And another dignitary, Madam Lakshmi Dev Garu from JCNR Degree College, Tadipatri. So I am very happy to delight at this function, being a computer science faculty, attended this kind of Charles Babbage birth anniversary day function. And another important personality who is the key role of this function, Sri Kishore Garu, in charge of the computer science department, and also my extension of greetings to Shiv Shankar and also Srinivas of the computer faculty and also Jivana Jyoti computer faculty of this college. And today is an auspicious day, as you know that Charles Babbage, who is the American mathematician, scientist, great scientist, who lived in the 2 decades ago as a great mathematician, who is the founder of computer. అప్పట్లో మ్యాథమెటికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఒక కంప్యూటర్ని డిజైన్ చేసినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తిగా మనము చార్లెస్ బ్యాబేజ్ గారిని మనము చరిత్ర ఆధారంగా తెలుసుకుంటున్నాం. సో ఎవ్రీ డిసెంబర్ 26th మనం కంప్యూటర్ సైన్స్ డే కంప్యూటర్స్ డే జరుపుకుంటున్నాం. సో ఎందుకంటే అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పుట్టిన సందర్భంగా, చార్లెస్ బ్యాబేజ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా మనము ఈ కార్యక్రమాన్ని 26th మనం జరుపుకోవాలి, డిసెంబర్ 26th. బట్ డ్యూ టు సమ్ అన్అవాయిడబుల్ కండిషన్స్ టుడే వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ చార్లెస్ బ్యాబేజ్ బర్త్ యానివర్సరీ ప్రోగ్రామ్. సో ఈ సందర్భంగా మరి చార్లెస్ బ్యాబేజ్ గారి గురించిగా అయితేనండి, చార్లెస్ బ్యాబేజ్ గారి గురించి నాకంటే వీరికి ఎక్కువ బాగా తెలుసు. మరి కంప్యూటర్స్ గురించి కొంత ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఏదైనా కూడా మనం ఇప్పుడు కంప్యూటర్ యుగంలోనే ఉన్నాము. కంప్యూటర్ లేనిదే ఏది నడవడం లేదు. ఏదర్ ఎడ్యుకేషన్ ఆర్ బిజినెస్ ఆర్ ఎనీథింగ్, ఏ రంగం తీసుకున్నా కూడా కంప్యూటర్స్ యొక్క ప్రమేయం చేతనే, కంప్యూటర్స్ ద్వారానే మనము
మన లైఫ్ జరుగుతోంది అనే విషయం మనందరికీ తెలిసినటువంటిది. సో బిగినింగ్లో 200 ఇయర్స్ బ్యాక్ పుట్టినటువంటి చార్లెస్ బ్యాబేజ్ గారు మరి ఇంతటి ఘనమైనటువంటి ప్రపంచానికి ఇంతటి యూస్ఫుల్ డివైస్ని అందించడంలో ఒక మహోన్నతమైనటువంటి పేరుగాంచినటువంటి వ్యక్తిగా మనము ఎప్పటికీ ఈ భూప్రపంచం ఉన్నంతకాలం ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ చార్లెస్ బ్యాబేజ్ గారిని మనం గుర్తించుకోవాల్సినటువంటి మననం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని మనం తెలియజేస్తున్నాం. మరి ఈనాడు మనం చూసినట్లయితే ఈ టెక్నాలజీ అనేది ఒక రూమ్ అంత సైజులో ఉన్నటువంటి కంప్యూటర్ బిగినింగ్లో మీరు వినే ఉంటారు, మొత్తం ఈ రూమ్ అంత పరిధిలో ఉండేదంట కంప్యూటర్. సో అది ఒక మెకానికల్ డివైస్, ఇంజనీరింగ్ డివైస్గా కొనియాడేవారు. తర్వాత రాను ఇప్పుడు ఒక చిన్న చిప్స్ ద్వారా కూడా మనము యాక్టివిటీస్ అన్నీ కూడా రన్ చేస్తున్నాం. సో ఈ మొబైలే మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఒక చిన్న మొబైల్ ద్వారానే ఎన్నో యాక్టివిటీస్ అన్నీ కూడా జరిగిపోతున్నాయి అన్నమాట. సో ఇంతటి ఒక మంచి శుభదినాన మనం చార్లెస్ బ్యాబేజ్ గారిని గుర్తించుకోవడం, కంప్యూటర్ యుగం ఏ విధంగా ప్రారంభమైంది, ఆ కంప్యూటర్ వలన ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా. సో కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే ఇల్లిటరేటే ఈ కాలంలో, అవునా కాదు? కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ అనేది లేకపోతే ఇంకా చదువు రాని వాడిగానే లెక్క. సో అందువల్ల మీ అందరి ముందు ఎన్నో మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. సో మనకు రీసెంట్గా మనకు కాలేజీ పరిస్థితి చూసినట్లయితేనే మనకు నేను వచ్చిన తర్వాతనే 75 న్యూ బ్రాండెడ్ కంప్యూటర్స్ మనం తెప్పించాము. సో ఇప్పుడు మన కాలేజ్లో దాదాపుగా 250 కంప్యూటర్స్, మనకు దాదాపు 150 కంప్యూటర్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో 75 న్యూ బ్రాండ్ కంప్యూటర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు బాగా యూటిలైజ్ చేసుకోవాలా, బాగా నేర్చుకోవాలనే ఉద్దేశం. అండ్ రీసెంట్లీ వీ హ్యావ్ కండక్టెడ్ వెరీ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ కోర్స్ ఆన్ జెన్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో వీటిపైన కూడా మనము అనేకమైనటువంటి స్టెప్స్ తీసుకుంటున్నాం. డిజిటల్ మార్కెటింగ్ అయితేనేమి, ఇంకా రాబోయే కాలంలో ఇంకా కొన్ని మంచి మంచి సర్టిఫికేట్ కోర్సెస్ కూడా మనం రన్ చేసుకోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. సో ఈ సందర్భంగా మరి చార్లెస్ బ్యాబేజ్ గారికి మరొక మారు జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ వారికి అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం. సో ఈరోజు ప్రధానంగా కంప్యూటర్ డే జరుపుకుంటున్నాము. నౌ వీఆర్ లివింగ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ కంప్యూటర్స్, వీఆర్ లివింగ్ ఇన్ ది ఎరా ఆఫ్ కంప్యూటర్స్. సో వితౌట్ కంప్యూటర్ ఆల్మోస్ట్ అవర్ లైఫ్ హ్యాస్ బికమ్ జీరో. అది మనం గుర్తుంచుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ కంప్యూటర్ నాట్ ఓన్లీ హెల్ప్స్ అస్ ఇన్ మెనీ వేస్ బట్ ఆల్సో ఇట్ టీచర్స్ మెనీ థింగ్స్. మన కంప్యూటర్ ద్వారా అనేక ఉపయోగాలు, లబ్ధులు ఉన్నాయి. అదేవిధంగా కంప్యూటర్ కూడా మనకు అనేక విషయాలు చెప్తుంది ఇండైరెక్ట్లీ. ఇట్ స్పీక్స్ ప్రిసిషన్, ఇట్ స్పీక్ కన్సిస్టెన్సీ, స్ట్రైట్నెస్, నో స్లాక్నెస్, నో అంబిగ్విటీ. అంటే అదేవిధంగా జీవితంలో కూడా మన నిర్దిష్టమైన లక్ష్యం సాధించాలి అంటే ప్రిసిషన్ అనేది అవసరము, అంబిగ్విటీ అనేది అవసరము, డెడికేషన్, డిటర్మినేషన్, ఇవన్నీ కంప్యూటర్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇట్ హాస్ నో కన్ఫ్యూజన్. ఒక ప్రోగ్రామ్ మనము రన్ చేయబోతున్నాం అతి త్వరలో. కాబట్టి అద్భుతమైన అవకాశాలు ఈ సంవత్సరం మాకు లభిస్తున్నాయి. వీటన్నిటిని మనం చక్కగా వినియోగించుకొని మీరందరూ ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని అమలు చేయాలని ఆశిస్తూ ఇద్దరు నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. And all the dignitaries on the dais and off the dais, good afternoon. యాక్చువల్లీ కంప్యూటర్స్ గురించి నాకు తెలిసింది మా బాబు వాళ్ళని, ఎందుకంటే అతను కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. అయితే నేనే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆల్. వేదికను అలంకరించేటువంటి నాకు ఇష్టమైనటువంటి మీ ప్రిన్సిపాల్ లక్ష్మయ్య సార్ గారికి, అండ్ దెన్ వైస్ ప్రిన్సిపాల్ రవిశంకర్ శర్మ సార్ గారికి, పావని మేడం నాకు ఇంతకుముందే పరిచయము, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పావని మేడం గారికి, అండ్ దెన్ నాతో పాటు ప్రాక్టికల్స్ వచ్చేటువంటి లక్ష్మీదేవి మేడం గారికి, అండ్ దెన్ నాకు బ్రదర్ లాంటి కిషోర్ గారికి, ఇక్కడ ఉన్న అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. ఈరోజు మనం ఇక్కడ చార్లెస్ బాబేజ్ బర్త్డే సందర్భంగా కంప్యూటర్ డే చేసుకుంటున్నాము. కంప్యూటర్ డేకి మెయిన్ రీజన్ ఏమి అంటే చార్లెస్ బాబేజ్ బర్త్డే.
ఆయన వచ్చేసి December 26th జన్మించినారు. ఆయనది ఎందుకు చేసుకుంటున్నాము అంటే అంతకుముందు ఎవరు డెవలప్ ప్రజెంట్ మనం వాడుతున్నటువంటి డిజిటల్ కంప్యూటర్స్ యొక్క పునాది అనేది చార్లెస్ బాబెజ్తో స్టార్ట్ అయింది కాబట్టి హీఈస్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్స్. అలాంటి కంప్యూటర్ ఇప్పుడు మన జన లేకపోకుండా ఎక్కడైనా ఉందా? మన ఎంటర్టైన్మెంట్ పర్పస్లో కానీ, ఈవెన్ ఎడ్యుకేషన్ పర్పస్లో కానీ, రిజర్వేషన్లో కానీ, బ్యాంకింగ్లో కానీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో కానీ ఎక్కడైనా చూడండి కంప్యూటర్ లేనిదే మన జీవనం అనేది లేదు. మనకి మొబైల్ ఎంత ఇంపార్టెంటో ప్యారలల్గా కంప్యూటర్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్. మీరు కావాలంటే చూడండి మన కంప్యూటర్ అనేది ఎలా డెవలప్ అవుతూ వస్తుంది అంటే కన్నా స్టార్టింగ్లో ఓన్లీ క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం మాత్రమే వాడినటువంటి కంప్యూటరు ప్రజెంట్ వితౌట్ కంప్యూటర్ కెన్ డూ నథింగ్. మనం ఏమీ చేయలేము కంప్యూటర్ లేకోకుండా. కంప్యూటర్ లేనటువంటి లైఫ్నే మనము ఊహించలేము. అంతగా మన లైఫ్లో అది పార్ట్ అయిపోయింది. కాబట్టి దీని అంతటికి రీజన్ ఏమి అంటే చార్లెస్ బాబేజ్ ఆ రోజు డెవలప్ చేసేటువంటి కంప్యూటరే. కాబట్టి ఆయన బర్త్డేని మనము కంప్యూటర్ డేగా చేసుకుంటున్నాము. ఓకే, మీరందరికీ కూడా మాకంటే బ్రహ్మాండంగా మేము కంప్యూటర్ లెక్చర్ అయినప్పటికి కూడా ఈ రోజు ఉండేటువంటి పిల్లలకి మేము కంప్యూటర్స్ కొత్తగా చెప్పాల్సిందంటూ ఏమీ లేదు. మాకే నేర్పించే స్టేజ్లో మీరందరూ ఉన్నారు. ఈవెన్ మొబైల్స్ కూడా మీరు నేర్పిస్తే మేము నేర్చుకోగలుగుతున్నాము. కాబట్టి కంప్యూటర్ అనేది మేము ఏం నేర్పించగలుగుతామంటే ఒక సాఫ్ట్వేర్ని నేర్పించగలుగుతాము. హౌ టు యూజ్ అనేది కాదు. హౌ టు యూజ్ అనేది మీరే మాకు నేర్పిస్తారు కంప్యూటర్ని. మేము ఎలా ఒక సి లాంగ్వేజ్, ఒక జావా, పైథాను, DBMS అలాంటి సాఫ్ట్వేర్ మేము మీకు నేర్పించగలుగుతాం. కానీ దాని లైఫ్లో ఎలా మాకంటే బ్రహ్మాండంగా యూజ్ చేయగలుగుతారంటే మీరే అది. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ. నాకు ఇంతటి అవకాశాలు ఇచ్చేటువంటి లక్ష్మణ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. నేను ఈ కాలేజీ స్టూడెంట్ని. నేను ఈ కాలేజీకి రావడం అనేది నాకు పుట్టింటికి వచ్చినంత ఆనందం కలుగుతూ ఉంటుంది. నేను ఈ కాలేజీలో 13 years చెప్పినాను కంప్యూటర్ లెక్చర్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ బట్టి. లక్ష్మణ్ నాకు ఇంకా అక్కడ బాధ కలిగించే విషయం ఏమంటే లక్ష్మణ్ సార్ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర నేను పని చేయలేకపోవడం అనేది నాకు చాలా బాధగా ఉంది సార్ ఇది. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినాను కదా చాలా ఇయర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు చూడండి మీకు ఎన్ని ఆపర్చునిటీస్. వైస్ ప్రిన్సిపల్ సార్ చెప్పినారు మనకి మీకు ఏమేమి ఉన్నాయి, ఏమేమి నేర్చుకోగలుగుతారు అనేసి. మీకు 3D కానీ, AI కానీ ప్రతి సర్టిఫికేట్ కోర్స్ సార్ ద్వారా జరుగుతూ ఉంది. సార్ మీరు ఉండేదాన్ని బిఫోర్ లక్ష్మణ్ సార్, ఆఫ్టర్ లక్ష్మణ్ సార్ కాలేజ్ అని చెప్పగలుగుతాము. కానీ నాకు ఈ ఆపర్చునిటీ మీరు మిస్ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్ మా అందరికీ. Devi madam to preside our today's program. I invite Shivashankar sir to preside our today's program. కిషోర్ సార్ మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వేదిక మీద ఉన్న లక్ష్మీ సార్ గారికి అండ్ వైస్ ప్రిన్సిపాల్ రవిశంకర్ శర్మ గారికి అండ్ పావని మేడం HOD ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ కిషోర్ సార్ గారికి అండ్ చీఫ్ గెస్ట్ సౌజన్య మేడం గారికి అండ్ లక్ష్మీ మేడం గారికి థ్యాంక్ యూ. టుడే వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ చార్లెస్ బేబేజ్ బర్త్డే. యాక్చువల్లీ ఆల్రెడీ 26th కంప్లీట్ అయిపోయింది దాని బర్త్డే. సో సమ్ రీజన్స్ వల్ల మనం ఈరోజు కండక్ట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నాం. సో చాలా మటుకు అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇంకా డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, సో ఈ టెక్నాలజీస్ అన్నీ మనము యూజ్ చేయాలి. సో దాంట్లో ఇంకా డీప్గా వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాం. సో స్టూడెంట్స్ చాలామంది సర్టిఫికేట్ ప్రోగ్రాము, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ప్రోగ్రాము చాలా అద్భుతంగా వర్క్ చేసినారు దాంట్లో. సో చాలా థ్యాంక్ యూ స్టూడెంట్స్ అందరికీ. సో థ్యాంక్ యూ ఫర్ ద గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. To preside today's program. గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి వైస్ ప్రిన్సిపల్ సార్ రవిశంకర్ శర్మ సార్ గారికి, అలాగే ఇన్ఛార్జ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అయినటువంటి పావని మేడం గారికి, అలాగే వరలక్ష్మి మేడంకి, అలాగే సౌజన్య మేడం గారికి హార్ట్లీ వెల్కమ్ మేడం. అలాగే
మాతో పాటు పనిచేస్తున్న అధ్యాపకులకు నా యొక్క నమస్కారాలు. అలాగే స్టూడెంట్స్కు చార్లెస్ బాబేజ్ బర్త్డే సందర్భంగా గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. సో ఈ యొక్క ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనకు ఇప్పుడున్న జనరేషన్స్లో కంప్యూటర్ అనే ఒక డివైస్ అనేది చాలా వాల్యుబుల్ డివైస్గా చెప్పొచ్చు. అంటే కంప్యూటర్ అనేది ఫస్ట్ మనము 17th centuries చూసినట్లయితే మరి కంప్యూటర్ అనేది ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న కంప్యూటర్ మాదిరిగా లేదు. అప్పుడు ఈచ్ కంప్యూటర్ అనేది ఈ రూమ్లో ఆఫ్ కానీ లేదా ఈ రూమ్ సైజులో కానీ ఉండేది. అంటే చార్లెస్ బాబేజ్ మరి కంప్యూటర్ డివైస్ని ఎవాల్యుయేషన్ డెవలప్ చేసిన తర్వాత మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే యొక్క ఎరా అనేది చాలా చేంజ్ అయిపోయింది. మరి కంప్యూటర్ అనేది సొసైటీ మీద చాలా ఇంపాక్ట్ చూపించిందని చెప్పచ్చు. ఎందుకంటే కంప్యూటర్ అనే డివైస్ వల్ల బ్యాంకింగ్ సెక్టర్ కానీ లేదా ఇన్సూరెన్స్ కానీ లేదా కంపెనీస్లో కానీ సో ఈవెన్ ఒక రెస్టారెంట్కి వెళ్ళినా కూడా కంప్యూటర్ అనే డివైస్ అనేది ఉంది. మరి ఇలాంటి ఒక పవర్ఫుల్ అమేజింగ్ కంప్యూటర్ డివైస్ని డెవలప్ చేసిన చార్లెస్ బాబేజ్ గారికి మరి ఈ యొక్క ఈవెంట్ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈయన 1791 December 26న జన్మించడం జరిగింది. మరి ఈ కంప్యూటర్ డివైస్ అనేది మనం యూజ్ చేసిన కంప్యూటర్ డివైస్ అనేది ఇప్పుడు మనం యూజ్ చేసే డివైస్ అనేది మరి డైరెక్ట్గా మనకి సక్సెస్ఫుల్ డివైస్గా రాలేదు. చాలా ఫెయిల్యూర్స్ తర్వాత, అంటే ఫస్ట్ డిఫరెన్షియల్ ఇంజన్ అని, తర్వాత అనలిటికల్ ఇంజన్ అని, తర్వాత ఇలా మెకానికల్ డివైస్, సో ఇలా చాలా డివైజెస్ తర్వాత మనకి డిఫరెన్షియల్ ఇంజన్ని బేస్ చేసుకొని మరి కంప్యూటర్ అనేది ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ ఈ విధంగా చాలా ఫెయిల్యూర్స్ తర్వాత ఫెయిల్యూర్స్ని రెక్టిఫై చేస్తూ మరి కంప్యూటర్ అనేది ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న కంప్యూటర్ అనేది స్మార్ట్ ఫోన్ డివైస్ మాదిరిగా వచ్చేసింది కంప్యూటర్ అనేది. సో త్రూ కంప్యూటర్ ద్వారా లేదా త్రూ స్మార్ట్ ఫోన్ ద్వారా మనము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే ఒక ఎవల్యూషన్ అనేది మనము ఇప్పుడు ప్రజెంట్ సాధించడం జరిగింది. కాబట్టి ఈ కంప్యూటర్ డివైస్ వల్ల మనం ఇన్ఫర్మేషన్ని మనం వరల్డ్లో ఎక్కడికైనా రీచ్ చేసే విధంగా మరి కంప్యూటర్కి ఇంటర్నెట్ అనే ఒక ఇంటర్నెట్ అనే ఒక సర్వీస్ ద్వారా మనం ఎలాంటి యాక్టివిటీస్నైనా కంప్యూటర్ ద్వారా చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ఈవెంట్ సందర్భంగా చెప్పేది ఏమంటే, మనకి కంప్యూటర్ అనేది ఒక డైరెక్ట్గా డెవలప్ చేసింది కాదు, చాలా ఫెయిల్యూర్స్ తర్వాత ఒక అమేజింగ్ పవర్ఫుల్ డివైస్ అనేది డెవలప్ అయింది. అలాగే మన లైఫ్లో కూడా మనం చాలా ఫెయిల్యూర్స్ ఒకవేళ వచ్చినప్పటికీ ఆ ఫెయిల్యూర్స్ని మనము ఓవర్కమ్ చేసి అధిగమించి మనం ఆ ఫెయిల్యూర్స్ని మనము ఈజీగా ఎదుర్కొన్నట్లయితే మన జీవితంలో మంచి ఉన్నత స్థాయికి మనం చేరుకోగలుగుతామని తెలియజేస్తూ, అలాగే ఈ కంప్యూటర్ డే సందర్భంగా విద్యార్థులకు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కంప్యూటర్స్ మరి ఫ్యూచర్లో మీరు కూడా, అంటే ఒకప్పుడు మనము అంటే మనకి ఎడ్యుకేషన్ లేకపోతే ఇల్లిటరేట్స్గా మనం ట్రీట్ చేసేవాళ్ళము. మరి కొన్ని ఇయర్స్ తర్వాత మరి కంప్యూటర్ లేకపోతే ఇల్లిటరేట్స్గా ట్రీట్ చేసేవాళ్ళము. మరి ఇప్పుడు కమింగ్ ఒక 20 years మనలోకి వెళ్ళినట్లయితే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ తెలియకపోతే ఇల్లిటరేట్స్గా ట్రీట్ చేస్తారు. అంటే చదువు లేకపోతే ఇల్లిటరేట్స్, తర్వాత కంప్యూటర్ లేకపోతే ఇల్లిటరేట్స్, నాలెడ్జ్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ తెలియకపోతే ఇల్లిటరేట్స్గా ట్రీట్ చేసే స్థాయిలో మన ఫ్యూచర్లో వెళ్ళబోతున్నాము. కాబట్టి మీరు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెక్నిక్స్ని, మీ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉన్న టెక్నిక్స్ నేర్చుకొని మరి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. For guests for sharing useful information. Thank you to all students who participated here. Finally, thank you to everyone here for making this program successful. Thank you very much.